జ్యోతిష్వల్ ఛానల్. నేను మీ జ్యోతిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. విషయం ఏంటంటే 4 డేస్లో నాకు 4K సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. ఇదంతా మీ వల్లే. థ్యాంక్ యూ అండి. నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను. ఆ షార్ట్ నాకు 4 డేస్లో ఎంత వైరల్ అయిందంటే 3+ మిలియన్ వ్యూస్ వచ్చాయన్నమాట ఆ షార్ట్కి. ఆ షార్ట్ ద్వారా నాకు సబ్స్క్రైబర్స్ అనేది పెరిగింది. 4 డేస్లో 4K సబ్స్క్రైబర్స్ పెరిగారు. ప్రెజెంట్ నాకు 4.5K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో నా ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరున మీ అందరికీ థ్యాంక్స్ అండి. మనము ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ అనేది డైలీ 2 వీడియోస్ ఖచ్చితంగా పెట్టుకుంటూ వెళ్ళాలి. మార్నింగ్ ఒక వీడియో, ఈవినింగ్ ఒక వీడియో కంపల్సరీగా పెట్టాలి. సబ్స్క్రైబర్స్ పెరగాలంటే షార్ట్స్ పెట్టాలండి కంపల్సరీగా. ఎందుకంటే షార్ట్స్ త్రూనే సబ్స్క్రైబర్స్ పెరుగుతారనమాట. ఇంకా వ్యూస్ వచ్చేసి వాచ్ అవర్స్ ఎక్కువ లాంగ్ వీడియోస్తోనే మనకి మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి అటు షార్ట్స్ పెట్టాలి, ఇటు లాంగ్ వీడియోస్ కూడా పెట్టాలి. రెండిటి వల్ల యూజ్ ఉందన్నమాట. షార్ట్ వీడియోస్ వల్ల మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, లాంగ్ వీడియోస్ వల్ల మనకి వాచ్ అవర్స్ పెరుగుతుందన్నమాట. కాబట్టి రెండిటి వల్ల యూజ్ ఉంది. కంపల్సరీగా 2 టైప్స్ ఆఫ్ వీడియోస్ పెట్టాలి. ఇంకా ఏంటంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్లోని ఫస్ట్ ఒక 2-3 వీడియోస్ పెట్టిన తర్వాత కొంచెం నెగ్లెక్ట్ చేశాను. అంటే నాకు అప్లోడ్ చేయడానికి కొంచెం నెగ్లెక్ట్ చేశాను. తర్వాత ఇక్కడ పబ్లిక్లో నేమ్ చెప్పవచ్చో చెప్పకూడదో నాకు తెలీదు. ఒక పెద్ద యూట్యూబరు, పెద్ద ఛానల్ అతను నాకు అంటే అందరినీ నన్ననే కాదు అందరికీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇలా యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టుకునే వాళ్ళకి నాకు కూడా అలాగే సపోర్ట్ చేశారు. నా డౌట్స్ వస్తే క్లారిఫై చేయడం, అతన్ని అడిగితే అలా చేశారనమాట. ఏదైనా డౌట్స్ వస్తే తను నాకు డౌట్స్ క్లారిఫై చేయడం అలా చేశారు అన్నయ్య. కాబట్టి నేను ఈ రీచ్ అవ్వడానికి ఒక రకంగా అన్నయ్య కారణం. అన్నయ్య నేను ఇక్కడ ఏం చెప్పట్లేదు, కానీ మీకు వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది అనుకుంటున్నా నేను ఎవరి గురించి చెప్తున్నా అనేది. థ్యాంక్ యూ అన్నయ్య. నాకు డౌట్స్ వచ్చినప్పుడు నా డౌట్స్ క్లారిఫై చేయడం, నాకు హెల్ప్ఫుల్గా ఉండటం, నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఇంకా వీడియోస్ అనేది డైలీ పెట్టాలండి కంపల్సరీ. వీడియోస్ మనం పెడుతూనే ఉండాలి. స్టార్టింగ్లో మనకి వ్యూస్ రావు, రీచ్ రాదు. కాబట్టి మనము డిసప్పాయింట్ అవ్వద్దు. రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ వెళ్ళాలి. మనం ఒక టైం పెట్టుకోవాలి. డైలీ పెట్టామా, లేకపోతే 2 డేస్కా, 3 డేస్కా, 1 వీక్కా, అది మీ ఇష్టం, మీ చాయిస్. అది అలా కానీ మీకు ఒక టైం పెట్టుకోవాలి. ఇప్పుడు 2 డేస్కి పెడుతున్నారా, కంపల్సరీగా 2 డేస్కి ఒక వీడియో పెట్టండి. లేదా డైలీ పెడుతున్నారా, డైలీ పెట్టండి. ఒక టైం పెట్టుకొని ఆ టైంకే మీకు వీడియోస్ పెట్టండి. దానివల్ల ఏంటంటే మీకు యూట్యూబ్ అనేది ట్రాఫిక్ క్లియర్ చేస్తుంది. మీ వీడియోని యూట్యూబ్లోని రికమెండ్ చేయడానికి, యూట్యూబ్ హోమ్ పేజ్లో మీ వీడియోని చూపించడానికి యూట్యూబ్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది అన్నమాట. అదే మీరు ఇష్టం వచ్చిన టైంలో పెట్టుకుంటే మాత్రం యూట్యూబ్ మీకు హెల్ప్ అనేది చేయలేదు. కాబట్టి కంపల్సరీగా ఒక టైం అనేది పెట్టుకోండి. మీకు ఏంటంటే వైటీ స్టూడియో యాప్లోని ఆడియన్స్ ఎనాలిటిక్స్లో చూపిస్తుంది అన్నమాట మనకి. అందులోనే మన వీడియోస్ చూసి ఆడియన్స్ ఏ టైంలో ఫ్రీగా ఉన్నారు, ఏ టైంలో మన వీడియోస్ వాచ్ చేస్తున్నారు అనేది చూపిస్తుంది. దాన్ని బట్టి మనము ఏ టైంలో ఆడియన్స్ ఫ్రీగా ఉంటున్నారో ఆ టైంలో వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ పక్కన స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను ప్రూఫ్గా. నాకు సబ్స్క్రైబర్స్ ఎంత పెరిగారు అనేది అస్సలు నేను నమ్మలేకపోయాను. నాకు సబ్స్క్రైబర్స్ ఎప్పుడు పెరుగుతారా, రీచ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వ్యూస్ వస్తాయి అని నేను రోజు డిసప్పాయింట్ అయ్యేదాన్ని వీడియోస్ అప్లోడ్ చేసుకొని. కానీ రోజుకి 1000 మంది అలా 4 రోజులకి నాకు 4000 మంది సబ్స్క్రైబర్స్ పెరిగారు. నేను అస్సలు ఇంతవరకు నమ్మలేకపోయాను అనమాట. ఇంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ. నేను కంపల్సరీగా
వీడియోస్ అనేది మీకు మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పటివరకు నా వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది నా వీడియోస్ని పుష్ చేస్తుంది. యూట్యూబ్లోకి ఆడియన్స్ చూసే విధంగా నా వీడియోస్ అనేవి పుష్ చేస్తుంది అన్నమాట. కాబట్టి నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకేనా? ఇంతవరకు నా వీడియోని చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.